హాయ్, వెల్కమ్ టు గట్టూస్ కిచెన్. ఈరోజు నేను మీకు అటుకులు, కొత్తిమీర, పచ్చిమిర్చి పేస్ట్తో కందడాలు, ఇదొక రకం వడియాలు, ఇవి ఎలా చేయాలో చూపిస్తాను. చూడండి, చాలా బాగుంటాయి, చాలా కడకరలాడుతూ ఉంటాయి. మనం ఇవి వేయించేటప్పుడు నూనె కావాలి, గ్యాస్ కావాలి, కానీ ఇవి పెట్టేటప్పుడు ఏది అక్కర్లేదు. చిన్న పిల్లలు కూడా సరదాగా సమ్మర్ హాలిడేస్లో మనకు హెల్ప్ చేయొచ్చు, వాళ్ళకు కూడా టైం పాస్ అవుతుంది. చాలా బాగుంటాయి ఇవి. ముందుగా ఒక 2 కప్పులు అటుకులు తీసుకోవాలి. ఈ అటుకులు బాగా మందమివి కాదు, బాగా పలచడివి కాదు, మీడియంలా ఉండాలి. ఈ అటుకులు పలచగున్నా పర్వాలేదు, తొందరగా కడుక్కోవాలి. మనకు అటుకులు మెత్తబడడం ముఖ్యం. వీటిని నీళ్ళు పోసి చక్కగా కడుక్కోవాలి. ఇలా బాగా పిసుక్కుంటూ కలుపుకోవాలి. ఈ నీళ్ళన్నీ వంపేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి నీళ్ళు పోసి మళ్ళీ శుభ్రంగా కడుక్కోవాలి. పల్చటి అటుకులు అనుకోండి, ఒక జల్లి బుట్టలో వేసేసి 1 నిమిషం కడిగితే అయిపోతుంది. మనకు మెత్తబడ్డం ముఖ్యం. ఇప్పుడు ఈ నీళ్ళు కూడా తీసేసుకోవాలి. ఇలా కడుక్కున్న అటుకులని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. అవి నానే లోపల ఒక 2 కట్టలు కొత్తిమీర బాగా శుభ్రంగా కడుక్కొని ఒక బుట్టలో వేసుకొని నీళ్ళన్నీ వడిచిపోయాక ఇలా సన్నగా చాపర్లో కట్ చేసుకోవాలి. ఇప్పుడు మెత్తబడిపోయినాయి కదా అటుకులు, ఈ అటుకులు బాగా పిసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ జీలకర్ర, ఒక 3 స్పూన్లు నువ్వులు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 2 స్పూన్లు పచ్చిమిర్చి, ఉప్పు కలిపి గ్రైండ్ చేసిన మిశ్రమం వేసుకోవాలి. లేదంటే ఉప్పు కానీ కారం కానీ మీకు నచ్చినంత, మీరు తినగలిగినంత వేసుకోండి. ఇప్పుడు ఇది మామిడికాయ తురుము. 1 కేజీ తురుముకి 1/2 కేజీ ఉప్పు కలిపి ఇలా కలిపి పెట్టేసుకుంటే కొద్ది రోజులు వాడుకుంటాను నేను. ఇది పులుపుకి ఎంత నచ్చితే అంత వేసుకోండి. ఎక్కువ పులుపు తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి. నేనైతే కొంచెం తక్కువే తింటాను, ఒక పెద్ద స్పూన్ వేసాను. ఇప్పుడు ఇందులో చాపర్లో చేశాను కదా కొత్తిమీర సన్నగా తురిమి ఒక 2 పెద్ద కట్టలు, ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇదంతా కూడా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా చక్కగా కలుపుకోవాలి. మొత్తం మనం ఎంత మెత్తగా కలుపుకుంటే అంత బాగా వస్తాయి వడియాలు. ఇందులో ఇప్పుడు ఉప్పు ఉంది కదా, మామిడికాయ తురుములో ఉప్పు ఉంది, పచ్చిమిర్చి పేస్ట్లో ఉప్పు ఉంది, అది కొంచెం నీటి తడి కూడా వస్తుంది, వచ్చి సరిగ్గా సరిపోతుంది. మనం పైనుంచి ఏమాత్రం నీళ్ళు వేసే పని లేదు. మంట లేకుండానే ఈ వడియాలు చేసుకోవచ్చు. ఏమాత్రం గ్యాస్ అవసరం లేదు మనకు. వేయించుకోవడానికి కావాలి, చేసుకోవడానికి మాత్రం అసలు అవసరం లేదు. చాలా ఈజీగా చేసుకోవచ్చు. కొత్తిమీర చాలా దొరుకుతుంది కదా, చక్కగా సమ్మర్ అంతా చేసుకోవచ్చు. సమ్మర్లో చక్కగా చేసుకొని ఎండబెట్టి పెట్టుకోవచ్చు. 1 ఇయర్ కూడా నిల్వ ఉంటాయి. ఈ వడియాలు నాకు మా అక్క బిడ్డ చెప్పింది. వాళ్ళు కందడాలు అంటారంట, జగిత్యాల్లో చేస్తారంట చాలా. నాకు అసలు తెలియదు, ఇది తనే చెప్పింది. ఇలా చూడండి, చక్కగా విసుకోవాలి. ఇలా మెత్తగా చేస్తే మనకు ఎండడానికి కూడా చాలా టైం పడుతుంది, కాబట్టి ఇలా కొంచెం గట్టిగా చేసుకుంటే తొందరగా ఎండిపోతాయి. ఇలా అంతా పిసుకొని ఉప్పు కానీ కారం కానీ, మనం పులుపు కోసం మామిడికాయ తురుము వాడినాం కదా, అది మీకు నచ్చినంత మళ్ళీ వేసి కూడా కలుపుకోవచ్చు. ఇలా అంతా చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా చేతికి కొంచెం నీటి తడి చేసుకుంటూ ఈ పిండి కొంచెం కొంచెం తీసుకోవాలి. ఇలా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకొని అన్నీ ఇలా ఒక ప్లేట్లో సర్దుకోవాలి. సమ్మర్లో పిల్లలకు హాలిడేస్ కదా, ఇలా పిల్లలతో కూడా చిన్న చిన్నగా చేయించవచ్చు.
ఎందుకంటే ఇది వేడి అంటూ ఏముండదు, చల్లగానే ఉంటుంది కాబట్టి మనం టెన్షన్ లేకుండా పిల్లలతో చేయించవచ్చు. వాళ్ళకు కూడా టైం పాస్ అవుతుంది, పని ఎలా చేయాలి ఏంటి తెలుస్తుంది అన్నీ. సరదాగా టైం పాస్ కూడా అవుతుంది వాళ్ళకు, మనతో పాటు వాళ్ళతో కూడా చేయించవచ్చు. ఇంట్లోనే ఫ్యాన్ కింద పెట్టేసుకొని చేసుకొని తర్వాత మనం ఎండలో తీసుకుపోయి పెట్టేసుకుంటే చక్కగా ఎండిపోతాయి. ఒక 4 రోజుల లోపల చక్కగా ఎండిపోతాయి. ఇలా పొద్దున్నే అన్నీ చేసేసుకొని ఎండలో పెట్టుకుంటే మధ్యాహ్నం వరకు ఒక సైడ్ ఎండుతాయి. మధ్యాహ్నం వీటిని ఇంకో వైపు తిప్పి ఎండబెట్టుకోవాలి. ఒక 3-4 డేస్ ఎండబెట్టుకుంటే చక్కగా ఎండుతాయి. ఎండినాక మీకు ఎండినాక వేయించి చూపిస్తాను. మూకుట్లో ఇట్లా నూనె పోసుకొని బాగా వేడెక్కినాక అటుకులు కొత్తిమీర పెట్టి చేశాను కదా, కందడాలని చెప్పాను, బాగా వేగిపోయినాయి. ఇవి చాలా ఎండిపోయినాయి. వీటిని వేసి వేయించుకుందాం. మీడియం మంట మీద వేయించుకోవాలి వీటిని. ఇవి కొంచెం లావుగా ఉంటాయి కదా, లోపలి వరకు వేగాలి మనకు. మనం హై ఫ్లేమ్ పెట్టినామనుకోండి పైన వేగిపోతే లోపల అసలు వేగవు. ఇలా మీడియం మంట మీద అటు ఇటు తిప్పుతూ వేయించుకుంటే చక్కగా వేగుతాయి. ఎంత చక్కగా వేగుతున్నాయో చూడండి. ఇలా 2 వైపులా గోల్డ్ కలర్ వచ్చినాయి కదా, ఇప్పుడు వీటిని తీసుకోవాలి. చక్కగా వంపుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా అన్నీ చేసుకోవాలి. అటుకులు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలతోటి కందడాలు, వడియాలు రెడీ. ఈ వడియాలు మీకు గనక నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.